पशुपतिं स्थाणुं नीलकण्ठं उमापतिं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति नीलकण्ठं कालमूर्तिं कालज्ञं कालनाशनं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति नमः शिवाय सांबाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय योगीनां पतये नमः। ఈశ్వరుడు భుక్తి ముక్తి ప్రదాత, జీవన ప్రదాత. శివయ్య కరుణిస్తే చాలు అష్టైశ్వర్యాలు కోరి వరిస్తాయి. భక్తపరాధీనుడైన శంకర భగవానుడు పరమపావనమైన ఈ త్రివేణి సంగమ తీరంలో కాళేశ్వర ముక్తీశ్వరుడిగా పూజలందుకుంటూ భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. గోదావరి భీమరథి కృష్ణవేణ్యాదికాశ్చయ సహ్య పాదోద్భవ నద్యాః స్మృతాః పాప భయాపః. పుణ్య గోదావరి, పవిత్రమైన ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి. ఈ మూడు నదుల దివ్య సంగమం మనకు ఈ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో కనిపిస్తుంది. భవసాగర తరుణానికి ఈ సంగమ స్నానాన్ని, కాళేశ్వర ముక్తీశ్వర దర్శనాన్ని మించిన తరుణోపాయం ఈ భూమి మీదే లేదంటే అందులో అణుమాత్రమైన అతిశయోక్తి లేదు. మామూలు రోజుల్లోనే అత్యంత పుణ్యఫలప్రదాయిని అయిన ఈ త్రివేణి సంగమం గోదావరి పుష్కరాల పుణ్యఘడియల్లో అనంతమైన పుణ్యరాశికి ఆలవాలంగా భాసిల్లుతుంది. పుష్కరుడితో పాటుగా తనలో కొలువైన ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని మనపై కురిపిస్తుంది. మనం ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం తెలంగాణలో కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ఉన్నాం. ఈ క్షేత్రానికి ఎనలేని ప్రాధాన్యం పురాణాల్లో కనిపిస్తోంది. స్కాందాది పురాణాల్లో శివక్షేత్ర మహిమను వర్ణిస్తూ అనేక కథలు చెప్పబడ్డాయి. వాటిలో ఈ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి సంబంధించినటువంటి గాథలు కూడా మనకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో ఒకే పానపట్టం మీద రెండు లింగములు ఎక్కడా కనపడవు. కానీ ఈ క్షేత్రంలో మాత్రమే అట్టి వైభవాన్ని మనం వీక్షించవచ్చు. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం ఈ మూడు లింగాల మధ్యన ఉన్న ప్రదేశమే త్రిలింగ క్షేత్రమయ్యింది. కాలక్రమంలో అది తెలుగు నేలగా మారింది. దీని ఆధారంగానే ఈ ప్రాంతానికి తెలంగాణ అనే పేరు కూడా వచ్చిందని చెబుతారు. కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుందని, శివ సాయుధ్యం లభిస్తుందని ప్రతీతి. కాని కాళేశ్వరంలో వెలసిన ముక్తేశ్వరుడి దర్శనం మాత్రం చేతనే ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి పరమపావనమైన క్షేత్రమిది. సంసార సారం భుజగేంద్ర
सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। आयुरु नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं प्रत्यायान्ति गतः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः लक्ष्मी स्तोय तरंगभंग चपलं विद्युच्चलं जीवितं तस्मान्मां शरणागतं करुणया त्वं रक्ष रक्ष అధునా అని శంకర భగవత్పాదులు తన శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో చెప్తాడు. కాలుడు అంటే యమధర్మరాజు అన్నారు. మనకు తిరిగి రానివి రెండే అన్నారు, ఒకటి కాలము, ఒకటి ప్రాణము. కానీ కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించి ఈ కాళేశ్వరుడి కనుక అభిషేకం చేసినట్లయితే కాలం సద్వినియోగం అవుతుంది. ఆ కాలుడైనటువంటి యమధర్మరాజు యొక్క అనుగ్రహం వల్ల నరకలోకానికి వెళ్లకుండగా ఆ సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖములతో వెలుసిల్లుతున్న సాంబ సదాశివుడి యొక్క దివ్య భవ్య కైలాస ధామంలోకి భక్తులంతా సరాసరి వెళ్తారు అని అంతటి మహత్తు ఉన్నటువంటి పావన ధామంగా ఈ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రాన్ని మన పురాణాలు అద్భుతంగా వర్ణించాయి. ఈ పరమపావనమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి సకల పాపాలను ప్రక్షాళన చేసుకున్న భక్తులు ముందుగా ఇక్కడే ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయానికి చేరి స్వామిని దర్శించుకుంటారు. సంగమేశ్వర దర్శనం పరిపూర్ణంగా జన్మజన్మల పుణ్య ఫలమే తప్ప మరొకటి కానే కాదు. మహాదేవం మహాత్మానాం మహాపాతకనాశనం మహానటవరం వందే మకారాయ నమో నమః. ఈశ్వరుడు లీలా వినోది. అన్నింటా అన్ని వేళలా అంతా తానై ఉన్న ఆ నిర్వికార నిర్విశేష శుద్ధ బుద్ధ పరమాత్మ స్వరూపం నిరంతరం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ప్రతిఫలిస్తూనే ఉంటుంది. శ్రద్ధగా పరీక్షించిన భక్తులకు కాళేశ్వరంలో వెలసిన ముక్తేశ్వర మహాదేవుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్పష్టంగా వినిపిస్తాయి.